నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలకు కట్టుబడి ఉన్నామని, ఛాయాశక్తుల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు. సుమారు 180 కోట్ల వ్యయంతో రోడ్ల అభివృద్ధికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. మంత్రి నారాయణ దృష్టికి డ్రైనేజీ సమస్యను తీసుకొని వెళ్లిన వెంటనే 3 కోట్లు మంజూరు చేసినట్లు అఖిలప్రియ తెలిపారు. ఇవన్నీ కూడా సమాచారము ప్రజలకి మీకు తెలియజేయడానికే ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆలగడ్డలో జరిగే అభివృద్ధి గురించి మాట్లాడరు, ఆలగడ్డలో జరగని అవినీతి గురించి మాట్లాడతారు, ఆలగడ్డలో జరగని గొడవల గురించి మాట్లాడతారు, ఆలగడ్డలో జరగని అన్యాయాల గురించి మాట్లాడతారు. కానీ ఆలగడ్డలో మేము తెచ్చిన వర్కుల గురించి మాట్లాడరు, ఆలగడ్డలో మేము చేస్తున్న రోడ్లు వేపిస్తున్న కార్యక్రమాల గురించి మాట్లాడరు, ఆలగడ్డలో మంత్రులతో మాట్లాడి వాళ్ళ చుట్టూ తిరిగి వాళ్ళతో కొట్లాడి తీసుకొచ్చే నిధుల గురించి మాట్లాడరు. మా ఆలోచన ఏదైతే ఉందో పరిశ్రమలు తీసుకురావాలనే ఆలోచన విధానం గురించి మాట్లాడరు. సో ఇవన్నీ ఎవరు మాట్లాడినా మాట్లాడకపోయినా ప్రజలు మా మీద నమ్మకం పెట్టుకున్నారు, మా కుటుంబం పైన నమ్మకం పెట్టుకున్నారు. దాన్ని ఎట్లా నెరవేర్చాలని చెప్పి మేము కృషి చేస్తామని చెప్పి కూడా మరొకసారి మీకు తెలియజేసుకుంటూ, ప్రభుత్వం తరపు నుంచి వచ్చే కార్యక్రమాలే కాకుండా ఇంకా పెద్ద స్థాయిలో నిధులు తీసుకొచ్చి ఆలగడ్డని అభివృద్ధి చేసే విషయంలో మేమందరం